హలో ఫ్రెండ్స్, ఈరోజు లండన్లో ఉన్న లార్జెస్ట్ ఫార్మర్స్ మార్కెట్ టూర్ చేస్తున్నాము. ఇది చాలా పెద్ద ఇండోర్ మార్కెట్. వీ హ్యావ్ లాట్ ఆఫ్ పార్కింగ్ స్పేస్ అండ్ లోకల్ ఫుడ్ ట్రక్స్ కూడా ఉన్నాయి బయట పార్కింగ్ లాట్లో. మార్కెట్ ఈజ్ హ్యూజ్. సో 2-3 ఎంట్రన్సెస్ ఉన్నాయి. ఈ మార్కెట్లో అన్నీ దొరుకుతాయి. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఆల్ దిస్ ఇన్ ఫార్మర్స్ మార్కెట్. ఆల్ వెరైటీస్ ఆఫ్ మీట్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఎన్ని వెరైటీస్. ఈవెన్ సీ ఫుడ్, చీజ్, బటర్, ఎగ్స్. ఫార్మర్స్ డైరెక్ట్గా ఫామ్ నుంచి తీసుకొచ్చి సేల్ చేస్తున్నారు. అండ్ ఆర్గానిక్ కూడా ఉన్నాయి అండ్ చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి. ఫార్మర్స్ మార్కెట్ అంటే ఓన్లీ ప్రొడ్యూస్ అండ్ వెజిటేబుల్స్, ఫ్రూట్సే కాకుండా ఇక్కడ క్లోత్స్, హార్డ్వేర్ ఐటమ్స్, హ్యాండ్మేడ్ సోప్స్, పర్ఫ్యూమ్స్, క్యాండిల్స్, ఎసెన్షియల్ ఆయిల్స్, నిటెడ్ స్కార్ఫ్స్, కంఫర్టర్స్, హ్యాండ్ బ్యాగ్స్ అండ్ సమ్ గ్రాసరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి. హార్డ్వేర్ స్పేర్ పార్ట్స్ లైక్ స్మాల్ స్క్రూస్, నట్స్, సమ్ అదర్ బిగ్ టూల్స్ ఉన్నాయి. న్యూ టూల్స్ కూడా ఉన్నాయి ఆర్ యూజ్డ్ టూల్స్ కూడా ఉన్నాయి. ఒక్కోసారి మన దగ్గర ఉన్న వాటికి చిన్న చిన్న స్క్రూస్ అవి స్పేర్ పార్ట్స్ పోయి ఉంటాయి, మనకి స్టోర్స్లో కూడా దొరకవు. ఒకవేళ ఇక్కడికైనా వచ్చి చూసారంటే మేబీ అవైలబుల్ ఉండొచ్చు. చూడండి, చాలా ఉన్నాయి కదా. హౌస్ ఇంటీరియర్స్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. పెయింటింగ్స్, కార్నర్ పీసెస్, గ్లాస్ పెయింటింగ్స్, వుడ్ కార్వింగ్స్ అనేసి చూడండి ఇక్కడంతా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. వీటిల్లో కొత్త ఉన్నాయి, కొన్ని జెంట్లీ యూజ్డ్ కూడా ఉన్నాయి. అన్నిటిపైన ప్రైసెస్ అంతా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇవన్నీ ఇక్కడ లోకల్గా దొరికే జెమ్ స్టోన్స్ అండ్ దీస్ ఆర్ హ్యాండ్మేడ్ సోప్స్ అండ్ సమ్ కాస్మెటిక్స్ అండ్ దీస్ ఆర్ సమ్ లోకల్ స్పైసెస్, సమ్ స్నాక్స్. ఇక్కడ పెట్స్ కూడా అమ్ముతున్నారు. చాలా క్యూట్గా ఉన్నాయి కదా. ఈ బ్రీడ్ పప్పీస్ అయితే ఈచ్ $750 చెప్పారు. ఇక్కడ ఇంటికి అవసరమైన అన్ని రకాల మోడర్న్ అండ్ కంటెంపరీ ఫర్నిచర్ దొరుకుతుంది. కౌచెస్, బెడ్స్, బెడ్ ఫ్రేమ్స్, డైనింగ్ టేబుల్స్, ఫుల్ బెడ్రూమ్ సెట్స్ అని చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి హార్డ్వేర్ డిపార్ట్మెంట్ చూడండి, అమ్మో చాలా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పెయింట్స్ బ్రషెస్, గ్లూ, ఇంకా పెయింట్స్ కూడా స్మాల్ క్వాంటిటీ, లార్జ్ క్వాంటిటీ అనేసి చాలా ఉన్నాయి. ఇల్లు కట్టేటప్పుడు ఏమేమి అవసరమో అవన్నీ ఇక్కడ ఉన్నట్టున్నాయి. ఇది ఇంకొక ఫర్నిచర్ స్టోరు. ఈ ఫర్నిచర్ అంతా కూడా జెంట్లీ యూజ్డ్ ఫర్నిచర్. కంపేర్డ్ టు ద న్యూ ఫర్నిచర్ ఇది కొంచెం కాస్ట్ తక్కువ ఉంది. ఇక్కడ ఉన్నవన్నీ జెంట్లీ యూజ్డ్ స్టఫ్, పెయింట్స్, ఆర్ట్స్కి సంబంధించింది, ఇంకా కొన్ని స్మాల్ అప్లయన్సెస్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా కొంచెం ఫర్నిచర్ ఉంది. ఇవన్నీ కూడా కొంతమంది బాగానే కొంటుంటారు. ఇక్కడ ఇంకొక అతను పెట్స్ సేల్ చేస్తున్నాడు. ఇవి భలే బాగున్నాయి కదా, చూడండి ఎంత హెల్దీగా యాక్టివ్గా ఉన్నాయో. ఈ బ్రీడ్ $1,500 చెప్పాడు. వీటిలో ఒక్కటి మాత్రం డిఫరెంట్ కలర్ ఉంది, అది మాత్రం $2,000 చెప్పినాడు. చాలా బాగున్నాయి కదా. ఆ మనిషి దగ్గరికి పోతే ఎంత బాగా మీదకి ఎట్లా వస్తున్నాయి. ఇక్కడ నుంచి ప్రొడ్యూస్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. అన్ని రకాల ఫ్రూట్స్, వెజిటేబుల్స్ దొరుకుతాయి. కొంతమంది ఫార్మర్స్ డైరెక్ట్గా వాళ్ళ ఈల్డ్ సేల్ చేస్తున్నారు. కొంతమంది హోల్సేలర్స్ కూడా ఉన్నారు. బల్క్గా పెద్ద బ్యాగ్స్, పొటాటోస్, ఆనియన్స్ అన్ని పెద్ద పెద్ద బ్యాగ్స్లో సేల్ చేస్తుంటారు. ఈవెన్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా పెద్ద పెద్ద బాక్సుల్లో సేల్ చేస్తూ ఉంటారు. బాక్సులు తీసుకున్నామంటే మనకి తక్కువ కాస్ట్కి ఎక్కువ క్వాంటిటీ వస్తాయి. గ్రీన్ లీవ్స్, లీఫీ వెజ్జీస్ అయితే వాటర్ చల్లకుండా ఫ్రెష్గా ఉన్నాయి. వాటర్ చల్లకుండా ఉంటే మనకి చాలా రోజులు ఎక్కువ స్టోరేజ్ ఉంటాయి కదా. కొన్ని అన్సీజనల్ ఫ్రూట్స్ అండ్ వెజ్జీస్ కూడా ఉన్నాయి. మాకు రా మ్యాంగోస్ కనిపించాయి, రా మ్యాంగోస్ తీసుకున్నాం. ఇప్పుడు బెర్రీస్ సీజన్ కాదు, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ అవన్నీ బయట మా స్టోర్స్లో డబల్ కాస్ట్ ఉంటాయి. ఇక్కడ అయితే సేమ్ సీజన్లో ఎంత కాస్ట్ ఉన్నాయో అంతే కాస్ట్ ఉన్నాయి. అండ్ బల్క్గా బాక్సెస్ తీసుకుంటే మనకి ఇంకా చాలా తక్కువ కాస్ట్ పడ్డాయి. వెజ్జీస్, ఫ్రూట్స్ వెండర్స్ అయితే చాలా మంది ఉన్నారు. చాలా స్టాల్స్ ఉన్నాయి. అన్ని కంట్రీస్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ దొరుకుతున్నాయి. మార్కెట్ ఇంకా చాలా ఉంది, చూసేద్దాం రండి. మీరు లండన్లో ఆర్ నియర్ బై లండన్లో ఉంటే తప్పకుండా ఒకసారి ఈ మార్కెట్ విజిట్ చేయండి. హోప్ ఈరోజు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.
మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.